हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अंदरिकी आत्म नमस्कारम। अरुप्पेरुंजोरि तनिप्पेरुं करुणै अरुप्पेरुंजोरि गुरुवे शरणं गुरुपादमे शरणं। ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ బంధువులకు ఆత్మ నమస్కారము. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. చాలామంది నా గురువు దగ్గర ఉపదేశం తీసుకొని, ముఖ్యంగా మనకి ఇటువంటి విషయాల గురించే మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కారణం చాలా కారణాలు చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క గురు పరంపర. ఎందుకంటే రాబోయేటువంటి జూలై 10వ తారీఖున గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ సందర్భంగా మీకందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రపంచం పైన ఉండేటువంటి అందరు గురువులకు శతకోటి వందనాలు. అదేవిధంగా ఈ పరంపరను తీసుకునేటువంటి శిష్య బృందానికి కూడా శతకోటి వందనములు. కాబట్టి జూలై 10వ తారీఖు గురు పూర్ణిమ సందర్భంగా కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవాలనేటువంటి సందర్భంతో ఈ విషయాలని తెలియపరుస్తున్నా. చూడండి, గురు పరంపర అనేది ఈనాటి నుంచి కాదు, ఎంతో కాలం నుంచి ఇది జరుగుతున్నట్టు కొన్ని వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలే అని చెప్పవచ్చును. ఎందుకంటే సనాతన ధర్మంలో అందరూ ఏమనుకుంటా ఉన్నారు, ఒక నిజము, పచ్చ నిజం అండి ఇది. చూడండి, విగ్రహంలో ఉండేటువంటి దేవుడు ఈనాటికి ఏనాటికి ఎప్పటికీ మాట్లాడు, అట్లా మాట్లాడుండారు అనేదంతా అంత ముందుగా చేసిన రామకృష్ణ పరమహంస స్వామి గారు చేసినటువంటి అన్నిటినీ త్యాగించి త్యాగంతో ఉంటే మాట్లాడటం వినవచ్చునేమో. దానికన్నా సూక్ష్మాతి సూక్ష్మంగా అది తెలుసుకోవాలి అని అనుకుంటే, విగ్రహం కూడా మాటలు కూడా వినిపించాలి అని అనుకుంటే మనము సామాన్యమైనటువంటి సాధన కాదు. అటువంటి సాధన ఎవరు చెప్తారంటే గురువే చెప్తారు. అటువంటి గురువు చెప్పినటువంటి సాధనని నిరంతరము నిత్యము కానీ మనం చేస్తూ వస్తే మనము విగ్రహాలతో కాదు, ఈ యావత్ ప్రపంచంతోనే మాట్లాడవచ్చును. అటువంటి దివ్య రహస్యాలని కూడా అతి సుందరంగా, అతి అందంగా, అతి ఈ రహస్యంగా ఉండేటువంటి ఈ విషయాలని గురువు ద్వారా గురుముఖంగా తెలుసుకొని మీరందరూ కూడా సాధన చేసి ధ్యానము, జపము, తపము లాంటివి ఆచరిస్తూ మీరు కానీ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఈ ప్రపంచం మీద మనకి ఎందుకు వచ్చాము, మనం ఎందుకు ఇది చెయ్యాలి అనేటువంటి విషయాలని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు బుక్ చదివినా కానీ, యూట్యూబ్లో విన్నా కానీ అంత, ఇప్పుడు మేము కూడా చెప్పడం కూడా కొంతవరకే మీకు అర్థమవుతుంది అనేటువంటి భావనతో. ఎందుకంటే పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుని సంప్రదించి మీకు తెలిసినటువంటి సాంప్రదాయాన్ని చూడండి. ఇక్కడ సాంప్రదాయం వేరువేరుగా ఏమి లేదు. గురు పరంపరలో అందరూ ఒకటే లోక కళ్యాణం కోసము ప్రయత్నిస్తూ ఉండేది. మోక్షం అనేటువంటి మోక్షానికి పైన మోక్షమే కడిసిది ఏం కాదు, దానిపైన స్థితులు ఉన్నాయి. కాబట్టి అవి అన్ని పెద్ద పెద్ద మాటలు మనము అందరికీ తెలియపరిచేది కాదు. కాబట్టి దీనికి పైనటువంటి కొన్ని వ్యవస్థలు ఉంది. దీనిపైన కూడా మోక్షం అనేది అక్కడికే చివరిదైంది ఏం కాదు, దానికి పైన తర్వాత కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి భక్తులారా, మీరంతా చూడండి, సాధన చేసేటువంటి శిష్యులు కావచ్చు, సాధన చేసేటువంటి ఇతరులు కావచ్చు, ఇది అతి రహస్యమైనటువంటి విద్య అండి. ఎవరికి కూడా చూడండి, నేను ఇందాక చెప్పినట్టు భగవంతుడు వచ్చి మనతో మాట్లాడలేడు. భగవంతుడితో మాట్లాడాలి అంటే మొదట గురువుతో మాట్లాడితే గురువు అటువంటి విషయాలని, ఆ రహస్యాన్ని మీకు బోధిస్తే దాన్ని రహస్యం. అందుకే గురువు మాట్లాడే మాట ఏదైనా రహస్యంగానే ఉంటుంది. తద్వారా మనం ఎవరో మనం తెలుసుకోవచ్చు. మన అరుణాచలంలో రమణ మహర్షి స్వామి వారు కూడా అదే చెప్తారు, మీరు ఎవరో మిమ్మల్ని తెలుసుకోవాలి. తను తాను తెలుసుకుంటే తప్ప దైవాన్ని తెలుసుకోలేము, పరమాత్మని అసలే తెలుసుకోలేము. అటువంటి ఈ దైవ రహస్యాన్ని ఎట్లా తెలుసుకోబడుతుంది అంటే, తను తాను తెలుసుకోవాలంటే తను తాను తెలుసుకునేటువంటి విద్యను కూడా ఎవరో ఒకరు బోధించాలి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి పరంపర అన్నీ కూడా చూడండి, గురు పరంపరలన్నీ ఉన్నాయి.
దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య. ఎందుకంటే ఒక పక్కనే ఒక స్నేహితుడు ఉంటాడు అనుకోండి, ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఈ స్నేహితుడు నేర్చుకున్నటువంటి విద్య గురించి వెతుకుతూ ఉంటాడు. మంత్రమైనా సరే, తంత్రమైనా సరే. అట్లా గురువులు చాలామందికి కూడా మంత్రాన్ని మార్చి చెప్పడం కూడా జరిగింది. రామ అనే పదాన్ని మర అని చెప్పి, అదే రామ 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 అనేదాన్ని మర అని చెప్పి, మర 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 అంటే రామ అనేట్టుగా ఉచ్చారణ చేసే విధంగా ఎన్నో పదాలని ఆ విధంగా దాంట్లో ఉన్నదాన్ని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి పెట్టి అట్లా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ మంత్రానికి అంత శక్తి ఉండేది. కాబట్టి అటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కరు ఈ పరంపరలో ఎన్నో రకాలైనటువంటి యోగాలు అంటారు కదా, క్రియాయోగ, హఠయోగ, మనం చెప్పుకునే సిద్ధయోగ, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే ఒక్కొక్కరు దీనికంటే ఎవరు నేర్చుకునేటువంటిది నేను నేర్చుకోవాలి, ఎవరు తెలుసుకునేటువంటిది నేను తెలుసుకోవాలి అనేటువంటి భావనతో ఎన్నో రకాలైనటువంటి విద్యల గురువులందరూ కూడా ఆయన కంటే మనము ప్రయత్నిస్తాము అని ఒకరు దీన్ని ఒకటి యాడ్ చేసుకుంటూ కొన్ని ఎన్నో రకాలైనటువంటి సాధనలని ఈ విధంగా ఉంది, ఇలా చేయొచ్చు అని ఒక ట్రెండ్గా తీసుకొచ్చేసారు ఈరోజు. ఎందుకంటే అన్నిటినీ ఒక ట్రెండ్గానే తీసుకొచ్చారు, కొత్తదనంగానే తీసుకొచ్చారు. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇది ఓల్డ్ పాత పద్ధతి ఏది ఉందో దాన్ని అంతా చెప్పేవాళ్ళు లేక కొత్తగా పరంపరలు, కొత్తగా వ్యవస్థలు, కొత్తగా గురు సాంప్రదాయము ఇవన్నీ ఏర్పడి అది ఎక్కువ గ్రంథాలు తయారవుతూ ఉంది. ఎక్కువ గ్రంథాల వల్ల అందరికీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంది. సాధన ఎట్ట చేయాలి, ఏం చేయాలి, దీంట్లో తృప్తి లేదని ఒక్కొక్క శిష్యుడికి ఎంతోమంది గురువులు అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నాకు అనుభవం లేదు, నాకు గమనం కుదరట్లేదు, మనసు నిలవట్లేదు, సాధన చేయట్లేదు, కుండలి విద్య అవి ఇవి ఏదేదో చెప్పుకుని ఏదేదో కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు. కన్ఫ్యూజన్ అయ్యి ఈ గురువు ఆ గురువు అని అందరు గురువులు చెప్పేది ఒకటే, ఎక్కడెక్కడ దేని గురించి పోరాడతానో దాని గురించి చెప్పేది. కాకపోతే 10 మంది దగ్గరికి వెళ్ళినా ఆ విద్య ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. దీనికంటే బెటర్ అని ఆ గురువు అంటాడు, ఆ గురువు దీనికంటే బెటర్ అని అది అంటారు, ఇంకో గురువు దీనికంటే బెటర్ అని, ఇదే బెటర్ అని. ఇక్కడ ఒక సత్సంగం జరిగినప్పుడు ఇదే. అందుకే ఒకటే సాంప్రదాయం, ఒకే రకమైనటువంటి దుస్తులు, ఒకే రకమైనటువంటి వ్యవస్థ, ఒకే రకమైనటువంటిది ఉంటే బాగుండేది. కాబట్టి పలు రకాలుగా అయిపోయింది. కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా నచ్చుతుందో అలా చేయండి. కానీ చేసే దాంట్లో సూక్ష్మం తెలుసుకొని సాధిస్తే ఇది సాధనతో సాధించవచ్చును. ఏమనుకుంటారు, సాధన అంటే అందరూ ఏమనుకుంటారంటే ధనం కోసంతో సాధన చేస్తూ ఉంటారు. నువ్వు తరింపు చేసుకోవడానికి ఈ సాధన ముఖ్యంగా. ఎందుకంటే నాకేమీ జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు అంటే నీ కర్మ, ఇది మనం ఏం చెప్పలేము దాని గురించి. ఎందుకురా అంటే పూర్వజన్మ కర్మ, మనం ఎన్ని తప్పులు చేసినామో ఎవరు చెప్పుకోరు. నేను పలు రకాలైనటువంటి తప్పులు చేశాను, ఈ తప్పులకంతా కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను అని ఎవరైనా చెప్పుకుంటారా? నేను ఇంకా దీనికంటే ఎక్కువ చేయాలని, నేను చేసిన తప్పులకన్నీ ఇంకా ఎక్కువ చేస్తేనే ఈ పాపాలన్నీ పోతుంది అని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకురా అంటే నేను చేసినంత కరెక్టే అని అనుకుంటారు. ఎన్నో రకాలు మనకు తెలుసు కానీ తెలియకుండా ఈ జన్మలో కానీ ఇంతకుముందు జన్మలో కానీ చేసి ఉండవచ్చును. ఎందుకంటే ఈ జన్మలని ఎన్నో తెలుసో తెలియకుండా జరుగుంటుంది. కాబట్టి ఏమీ జరగలేదని రీబ్యాక్ అవ్వడం కానీ, ఈ సాధన మానేయడం కానీ ఇవన్నీ చేయకూడదు, తప్పు. దీనికి పాపం కంటే పాపం పెరిగిపోతుంది. కాబట్టి సాధన చేసే ప్రతి ఒక్కరు భక్తులు గురువు దగ్గర తీసుకున్నటువంటి మహామంత్రం, మహావాక్యాలు ఏదైనా సరే అండి, చూడండి, కేర్లెస్గా మీరు దాన్ని నెగ్లెక్ట్గా ఉంచకండి. ఎందుకంటే అంత సులభమైంది కాదు. మీరు ఇప్పుడు అనుభవించే కష్టానికి 1000 రెట్లు అనుభవిస్తారు, 1000 లక్ష రెట్లు కష్టం అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సులభమైంది కాదు. మాట ఇస్తే మాట తప్పకూడదు. అందుకే పట్టరాదు, పడితే పట్టు విడవరాదు అని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ సాధన తీసుకున్నా పరిపూర్ణంగా భగవంతుని యొక్క ఆత్మశుద్ధి, మీ ఆత్మశుద్ధి చేసుకోవడానికి, ఆత్మ అనేది మీరు శుద్ధి చేసుకుంటే కానీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ పోలేరు. ఇది డైరెక్ట్గా ఒకే రోజు అందరూ చెప్పిన విధంగా అంతా కుదిరేది కాదు. మనం శుద్ధి పడాలి. అంత సులభంగా ఊరికే ఒక జిడ్డు అంటుకుంటేనే అంత పెద్ద సబ్బు పెట్టి కడిగితే పోదు. కాబట్టి ఈ కొన్ని జన్మల నుండి వస్తూ ఉండేటువంటి జిడ్డు ఒక్కసారిగా పోదు. అందుకే దానికి
మంచి ఉష్ణాన్ని ఏర్పరచాలి. సాధన ద్వారా మన శరీరంలో కొత్త ఉష్ణం ఏర్పడి ఆ ఉష్ణం ద్వారా ఇవన్నీ పాపాలన్నీ భస్మమయ్యి మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఏదైతే ఉందో దానికి దారి చూపిస్తూ కొంచెం మంచి స్థాయికి పోతాం. ఆ లోపలనే అర్జెంటు పడి ఏమీ జరగలేదు, ఏది కాలేదు అనేసి ఎక్కడో మళ్ళీ పోయి పడుబయలు దూకితే పాడయ్యేది మీరే, పాడయ్యేది ఈ వ్యవస్థే, పాడయ్యేది ఈ దేహమే. ఈ దేహం పాడవ ముందుగానే మీరు దగ్గరికి వచ్చే సమయానికల్లా ఏదో చూడండి. నన్ను కూడా మొన్న ఒక స్వామి అడిగారు, స్వామి మీ వెనక ఎవరో ఉన్నారు, నా వెనక సత్యంగా ధర్మంగా గురువు అనేవారు ఉన్నారు. నేను గురువు పరంపర అని గురువుని మాత్రమే నమ్మాను. భగవంతుడి యొక్క గురువుని విగ్రహంలో కూడా గురువునే నేను ఆరాధిస్తూ ఉంటాను. ఎందుకంటే చూసే ప్రతి జీవిలో గురువు, వచ్చేటువంటి అతిథిలోనూ గురువు అని. అదేవిధంగా నేను విశ్వాసంతో ఏదో మనము ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తాండవు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారని చూడండి. నాకు ఎటువంటి కోరికలు లేదు, ఎటువంటి ఆశలు లేదు, సంపాదించి దాచిపెట్టుకోవాలని లేదు, ఒక రూపాయి కూడా మనం దాచిపెట్టుకునేది లేదు, దాచిపెట్టుకోపోయేది లేదు. ఉన్నప్పుడే ఒక మంచి పని చేయాలి. రేపు చేస్తా, వచ్చే సంవత్సరం చేస్తా అని అనుకుంటే ఈ సంవత్సరం కాదు కదా, ఈ జన్మలో కాదు కదా, ఇట్లాంటి జన్మలో మనకి ఏ జన్మలు ఇచ్చినా కుదరదు. ఏ వయసులో చేయాల్సింది, ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలోనే చేయాలి. ఎందుకంటే ఒక కొండ పైన మనం పెద్ద వ్యవస్థను చేస్తూ ఉన్నాము. దానికి ఎలా మనం ధర్మంగా నీతి నిజాయితీగా కష్టపడి ప్రతిరోజు స్వామి ఏం చేస్తారు, నేను ప్రతిరోజు కష్టపడతాను, అణువణువు కష్టపడతాను. పడుకునే సమయం తప్ప మిగతా సమయం అంతా ఇక్కడ జరిగేటువంటి వ్యవస్థకి, నా శరీరాన్ని నేను తెలుసుకోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి, నేను ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను ఇంత పెద్ద వ్యవస్థ చేయగలిగే శక్తిని నాకు భగవంతుడు, గురువు, ప్రపంచ శక్తి, ఈ పంచభూతాలు అన్నీ అందిస్తూ ఉంది. కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఇన్ని విషయాలు కూడా మీ ముందుకు వచ్చి చెప్పడానికి కారణము నేను ఏదో ఒకటి శక్తి తెలుసుకున్నాను అనేటువంటి విషయం పైనే. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నించి మీరందరూ కూడా మంచి మార్గంలో నడవాలి. శుద్ధ శివ సన్మార్గము శైవ సిద్ధాంతాన్ని పాటించి మీరందరూ కూడా ముందుకెళ్తే చూడండి, మీరు దీన్ని సులభంగా అంత భిన్నే ఒక రోజు, 10 రోజులు, 20 రోజులు చేసేటువంటిది కాదు. పలుకాలము, కొంతమందికి ఒక వారంలోనే మంచి మార్పు రావచ్చు, కొంతమందికి 100 వారాలు అవ్వచ్చు, కొంతమందికి 200 వారాలు అవ్వచ్చును, కొంతమందికి జన్మే సరిపోవచ్చును. కాబట్టి మన కర్మ ఎంత ఉందో మనం కూడా ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి మీరందరూ గుడి బిడ్డలకు అందరికీ కూడా నాకు విజ్ఞప్తి, సాధన చేయండి, సాధన చేసి సాధించండి. జై గురువే శరణం, గురుపాదమే శరణం. అరుపెరుం జోதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. குருவே சரணம், குருபாதமே சரணம். ஓம் ஓம் ஓம்.